హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆహారమే ఆరోగ్యం. ఇవాళ మనం సింపుల్గా మునక్కాయలతో ఎలా ఫ్రై చేసుకోవాలో చూద్దాం. దానికోసం ముందుగా మునక్కాయలను ఇలా ముక్కలుగా కట్ చేసుకొని ఉంచుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి ఒక గిన్నెలో నీటిని తీసుకొని వేడవనివ్వాలి. అవి ఇలా వేడైన తర్వాత ముందుగా కట్ చేసి ఉంచుకున్న మునక్కాయ ముక్కలను ఈ నీటిలోనికి యాడ్ చేసుకోవాలి. అలానే దీనిలోనికి కాస్త ఉప్పు, చిటికెడు పసుపు వేసి కొంచెం సేపు మూత పెట్టి ఉడికించుకోవాలి. ఈలోపు ఫ్రైకి కావలసిన పౌడర్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దానికోసం 2 స్పూన్ల ధనియాలు, ఎండుమిర్చి, జీలకర్ర, అలానే వేరుశనగ పప్పు తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని కాస్త ఆయిల్ వేసుకొని కొంచెం వేడెక్కనివ్వాలి. ఇలా వేడెక్కిన నూనెలో ముందుగా తీసుకున్న ధనియాలు అలానే ఎండుమిర్చి వేసుకొని కాస్త ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండగా వేరుశనగ గుండ్లు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కాసేపు ఇలా ఫ్రై అయిన వేరుశనగ గుండ్లని సిమ్లో పెట్టుకొని బాగా దోరగా వేయించుకోవాలి. ఈలోపు మునక్కాడ ముక్కలు ఉడికిపోయాయి. ఇవి ఎలా ఉన్నాయో చూద్దాం. ఈ మునక్కాడ ముక్కలు ఇలా పట్టుకున్నప్పుడు కాస్త మెత్తగా అనిపించాలి. అప్పుడే పర్ఫెక్ట్గా ఉడికినట్టు. కాస్త గట్టిగా ఉంటే అవి సరిగా ఉడకలేదు అని అర్థం. ఇవి పర్ఫెక్ట్గా ఉడికిపోయాయి. ఇప్పుడు ఈలోపు ఇక్కడ వేరుశనగ గుండ్లు కూడా ఫ్రై అయిపోయినాయి. దీంట్లోకి లాస్ట్లో జీలకర్ర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా 2 నిమిషాలు చల్లారిన తర్వాత వీటిని మిక్సీ జార్లోనికి వేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో కాస్త చిటికెడు ఉప్పు వేసి వీటిని కాస్త పౌడర్లా చేసుకోవాలి. అలా ఫైన్ పౌడర్లా అయిపోకూడదు, అలా అని మరీ బరకుగా ఉండకూడదు. కాస్త ఇదిగో నేను చూపిస్తున్నాను కదా, ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని పక్కన ఉంచుకొని అదే ప్యాన్లో కాస్త ఆయిల్ వేసి వేడవనివ్వాలి. వెల్లుల్లి, ఆనియన్, కరివేపాకు తీసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత దీనిలోనికి 1 స్పూన్ మినప్పప్పు అలానే దంచిన వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత కరివేపాకు, ముందుగా కట్ చేసి ఉంచుకున్న ఆనియన్స్ని కూడా దీంట్లోనికి యాడ్ చేసుకోవాలి. ఇలా ఆనియన్స్ కాస్త ఫ్రై అవనివ్వాలి. తర్వాత దీనిలోనికి చిటికెడు పసుపు, చిటికెడు ఉప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ముందుగా ఉడికించుకున్న మునక్కాయ ముక్కలను దీంట్లో వేసుకోవాలి. ఈ మునక్కాడ ముక్కలకు తేమ పోయేంత వరకు కాస్త ఫ్రై అవనివ్వాలి. ఇలా ఫ్రై అయిన మునక్కాయ ముక్కలకు ఇప్పుడు ముందుగా మనం గ్రైండ్ చేసుకున్న పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఈ పౌడర్ని యాడ్ చేసుకున్న తర్వాత ఈ మునక్కాడ ముక్కలకు ఆ పౌడర్ పట్టేంత వరకు ఫ్రై అవనివ్వాలి. చూసారా, ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు కర్రీ రెడీ అయిపోయినట్టే. దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఇంతేనండి, మునక్కాయ ఫ్రై రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీగా ఉండే మునక్కాయ ఫ్రై నచ్చిందా? మీరు ట్రై చేయండి. అలానే నచ్చితే నాకు కామెంట్ చేసి ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్ యూ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.